హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రతి ఆడపిల్లకి జరిగేదే లేదా జరుగుతూ ఉండేదేనండి. పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి పుట్టింటి మీద అనుభూతులు ఎలా ఉంటాయో ముగ్గు వేసుకుంటూ చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. తల్లిగారింటి గుమ్మంలో అడుగుపెట్టగానే గుండె నిండా సంతోషం. మా ఇంటికి వచ్చాననే ఫీలింగ్. అమ్మ కౌగిలి కోసం ఆతృత. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కదా అండి. కానీ నవ్వుతూ వచ్చానమ్మా అంటాం. ఇక్కడ పుట్టింట్లో ఉన్నప్పుడు స్వేచ్ఛ అండి మనకి. ఇక్కడ ఎవ్వరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ దగ్గర ఒళ్ళో తలపెట్టుకొని పడుకోవచ్చు. చిన్నప్పటి బొమ్మలు, ఫోటోలు చూసి నేను ఇక్కడే పెరిగాను అనే అనుభూతి కలుగుతుంది. కానీ మనసులో ఒక మూల ఇది ఇప్పుడు అతిథిలా వచ్చిన ఇల్లు అనే బాధ కూడా ఉంటుందండి. అక్కడి నుండి వెళ్ళేటప్పుడు అన్నింటికన్నా కష్టం ఇదేనండి. అమ్మ కళ్ళల్లో నీళ్లు, జాగ్రత్తమ్మ అనే మాటలు, మళ్ళీ ఎప్పుడు వస్తావని అడిగితే గుండె పిండేసినట్టు ఉంటుంది. అత్తగారింటికి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి ఇల్లంతా చూసుకుంటాం కదా. మనకి పుట్టిల్లు ఆక్సిజన్ లాంటిదండి. ఇక్కడ ఛార్జ్ చేసుకొని మళ్ళీ అత్తింటికి వెళ్ళే శక్తిని తెచ్చుకుంటాం. ప్రతి ఆడపిల్లకి 2 ఇల్లండి, 2 బాధ్యతలు. కానీ ఒకే మనసు, అదే ఆడపిల్ల. మీరు ఎక్కడికి వెళ్ళినా పుట్టిల్లు నీకు ఎప్పుడు తలుపు తెరిచే ఉంటుందండి. ఆడపిల్ల ఎప్పుడు వచ్చినా నా బంగారు తల్లి వచ్చిందని అమ్మ కౌగిలించుకుంటుంది. ఆ తల్లి మొహంలో ఆనందం ఎప్పటికీ మర్చిపోలేం. కానీ అమ్మా నాన్న ఉన్నంత వరకు మన కోసం పుట్టినిల్లు తలుపులు తెరుచుకునే ఉంటాయండి. ఎలా ఉందండి? నిజమేనా? నిజమే అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.